మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామంలో మద్యం బెల్ట్ షాప్ పెట్టుకునేందుకు బహిరంగ వేల నిర్వహించడం చర్చనీయాంశమైంది. కుందారం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరున నిర్వహించిన వేలంపాటలో 2 బెల్ట్ షాపులకి 7,50,000కు బోయినపల్లి సునీల్ కుమార్, దండవేని రాజశేఖర్ అనే 2 వ్యక్తులు దక్కించుకున్నారు. 2 ఏళ్ల పాటు మద్యం బాటిలపై ఎంఆర్పీ కన్నా 30 నుంచి 50 రూపాయల వరకు అమ్ముకోవచ్చని తీర్మానం చేశారు. వేలంపాటలో షాపు దక్కించుకున్న వారు తప్ప గ్రామంలో మరెవరూ మద్యం అమ్మరాదని తీర్మానించారు. ఈ ఘటనపై జిల్లా ఎక్సైజ్ అధికారులకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ శాఖ 2 బెల్ట్ షాపులపై దాడి చేసి సుమారు 50,000 రూపాయల మద్యం సీసాలని సీజ్ చేశారు. అనంతరం బెల్ట్ షాపు నిర్వాహకులు 2ని మండల తహసీల్దార్ ఎదుట 1,00,000 రూపాయల జరిమానాతో 6 నెలల వరకు బైండ్ ఓవర్ చేశారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాల్ని ఎక్సైజ్ శాఖ ఎప్పుడూ ప్రోత్సహించదని, ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా గట్టి నివారణ చర్యలు చేపడతామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు. అన్నాడు పైసలు పైసలు బాగా అవుతాయి. 150 రూపాయలు అయితే నైంది. వచ్చింది మాట్లాడు. జైపూర్ మండలంలో కుందారం గ్రామంలో ఈ మద్యం బెల్ట్ షాప్ విషయంలో మాకు ఒక కంప్లైంట్ అందింది. ఈ కంప్లైంట్ ప్రకారము అక్కడ ఎవరైనా మద్యం బెల్ట్ షాప్లో ఆక్షన్ చేయడం కానీ, లేకపోతే అక్రమ మద్యం అమ్మడం కానీ ఇటువంటివి జరిగితే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఎవరైనా కేసు బుక్ చేసి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు బైండ్ ఓవర్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఏదైనా జరిగితే బ్రీచ్ అయినా కూడా దానికి తగిన పరిష్కారం, దానికి తగిన శిక్ష ఉంటుంది. దానికి తగినట్టుగా వాళ్ళు పరిహారం కూడా కట్టాల్సి ఉంటుంది. ఈ విషయంలో మేము మొత్తము మంచిర్యాల జిల్లా వాళ్ళకి చెప్పడం ఏంటంటే, బెల్ట్ షాపుల విషయంలో ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కూడా ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. వేసిన విషయము పేపర్లో చూడడం జరిగింది. మేము అక్కడ ఉన్న మన సిఐ గారిని కూడా చెప్పి ఆ షాపు మీద నిఘా పెట్టడం జరిగింది. అక్కడ ఉన్న ఇప్పుడు ఏదైనా మళ్ళీ నెక్స్ట్ ఏదైనా దొరికితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బైండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. మన జైపూర్ మండలంలోని కుందారం గ్రామంలో కొందరు వ్యక్తులు 2 బెల్ట్ షాపులకు గాను వేలంపాట నిర్వహించినారు. ఇది చట్ట విరుద్ధము కాబట్టి ఆ వేలంపాట నిర్వహించిన వ్యక్తులను చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మన జైపూరు మండల అధికారి ప్రజావాణిలో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సమగ్ర సర్వే చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.